జన సైనికులకి వీర మహిళలకి నా యొక్క నమస్కారాలు. నేను ఈ వీడియోలో మన జన సైనిక కుటుంబాలకు ముఖ్యంగా తెలియజేయాలనుకుంటున్నాను. మరి గత కొన్ని సంవత్సరాలుగా జనసేన పార్టీని ముందుకు తీసుకువెళ్ళి ఈరోజు మరి జనసేన పార్టీ రెబల్ అభ్యర్థిగా మరి ఈరోజు పోటీ చేస్తున్నంటే దాని కారణాలని మన జన సైనికులకి తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఏ రోజైతే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా పోటీ చేస్తుందని ప్రకటించడం జరిగిందో ఆ రోజు నుండి కూడా ఉమ్మడి సమావేశంలో మరి మన ఆఫీస్ కాకుండా తెలుగుదేశం ఆఫీస్ కాకుండా మధ్యలో పెట్టమని చెప్పడం జరిగింది అధిష్టానం. అయినప్పటికీ మరి శ్యాంపురంలో టీడీపీ ఆఫీసు మురళీ గారి ఆఫీసులో పెట్టడం జరిగింది. ఆ రోజు ఉండే మరి ఇన్స్ట్రక్షన్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో, చంద్రబాబు నాయుడు ఫోటో, అదేవిధంగా ఇక్కడ ఎవరైతే తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఇచ్చారో అతని ఫోటో, అదేవిధంగా జనసేన ఇన్ఛార్జ్ ఫోటో కూడా పెట్టాలనేది ఇన్స్ట్రక్షన్స్. కానీ ఆ రోజు మనం వెళ్ళేసరికి మరి నా ఫోటో లేదు, జనసేన ఇన్ఛార్జ్ ఫోటో లేదు. అయినప్పటికీ పెద్దతనం ఏదో పొరపాటు జరిగి ఉంటుంది అనుకున్న ఉద్దేశంతో మరి మీ జన సైనికులందరూ మీరందరూ మరి వద్దని చెప్పినప్పటికీ కూడా ఒక పెద్ద మనసుతో మనం చిన్నవాళ్ళం పోనీ పెద్దవాళ్ళ దగ్గరికి ఏముందనే ఆలోచనతో ఆ రోజు వెళ్ళడం జరిగింది. తరువాత పరిణామాల్లో మనం చూస్తే మరి అతను ప్రెస్ మీట్లో కూడా జనసేన పార్టీకి బలం లేదని, ఇది ఓన్లీ మెజారిటీగా పనికొస్తుందని, మెజారిటీలో ఉంటుందని, అంటే మరి గెలుపుకి పనికిరాదు అన్నట్టు తక్కువ చేసి మాట్లాడే విధానం కానీ, అదేవిధంగా తర్వాత చంద్రబాబు నాయుడు గారి భార్య మరి నిజం గెలవాలనే ప్రోగ్రాంలో మరి కోండ్రు మురళి గారు అతను పెట్టిన ఫ్లెక్సీలన్నింటిలో కూడా ఎక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టలేదు. మరి ఆ రోజుకి కళా వెంకట్రావు గారు కానీ ప్రతిభా భారతి గారు కానీ పెట్టిన ప్రతి ఫ్లెక్సీల్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంది. మరి మీరే చెప్పారు చూడండి పవన్ కళ్యాణ్ గారి ఫోటో అతను పెట్టడం లేదు. మరి ఆ మధ్యలోనే మరి కోండ్రు మురళి గారు పుట్టినరోజు అయింది. పుట్టినరోజులు ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదని మీరే చెప్పారు. మన పవన్ కళ్యాణ్ గారు విలువ ఇవ్వట్లేదండి ఇలాగని చెప్పారు. పొత్తుల్లో భాగంగా మనం అతనికి చేయవలసిన బాధ్యత ఉంది. మరి 10 రోజుల వరకు మరి అతను ఫోన్ చేయలేదు. ఫోన్ చేయకపోవడంతో తర్వాత 10 రోజుల తర్వాత ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత మరి కొన్ని కారణాల వల్ల అతను కన్ఫర్మ్ అయిన తర్వాత 10 రోజుల తర్వాత ఫోన్ చేసి మరి మనం ఎప్పుడు పెట్టుకుందామని సార్ అన్నారు. అలాగే సార్ పెట్టుకుందాం అన్నాను. నాకు 10 రోజులు కొద్దిగా అవ్వలేదు, చాలా బిజీగా ఉన్నాను అన్నారు. అన్న తర్వాత నేను కూడా మరి టికెట్ రాలేదని 2 రోజులు ఇంట్లో ఉండిపోయినట్టు నీకు ఎలా వచ్చేది అనుకున్నాం అని అతను కొద్దిగా దీనిగా మాట్లాడారు. దానికే ఉంది మరి పాలకొండ నియోజకవర్గాల్లో జనసేన చీఫ్ మినిస్టర్ వచ్చిందంటే నువ్వు లాయర్ కదా నీకు తెలియదా, నీకు ఎలాగొచ్చేది అనుకుంటున్నామని మళ్ళీ అన్నారు. కొన్ని మనస్తాపడి ఇప్పుడు మా పార్టీ చెప్పిన తర్వాత ఏదో చూస్తాం చేస్తాం అంటారు కదా, చెప్పిన తర్వాత మనం ఫాలో అయిపోతాం సార్ అని చెప్తే నీకు అలాగ ఎవరు చెప్పరు, పార్టీలో చెప్పరు, ఈ 2-3 సార్లు ఎమ్మెల్యే అయితే కానీ అలాగ ఎవరు చెప్పరు అని చెప్పారు. మరి ఈరోజు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీలో ఈ 30 మంది టికెట్లు ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు పిలిపించుకొని అదేవిధంగా ఫోన్లో మాట్లాడి మీకు ఏదో ఒక విధంగా ఒక ప్రియారిటీ కల్పిస్తామని చెప్పేసి వాళ్ళు తగ్గించడం జరిగింది. ఆ విధంగా చెప్తారేమో ఆస్తో చెప్తే దాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత శంకరామ సభలో నేను ఈ నియోజకవర్గంలో ఉండే ప్రధానమైన నాయకుల పేర్లు చెప్పానని, ఇప్పుడు కోళ్ళ అప్పలనాయుడు గారు, కళా వెంకట్రావు గారు, గణపతిరావు గారు, ఈ నియోజకవర్గంలో రామకృష్ణ నాయుడు వీళ్ళందరూ పనిచేశారు, వంగర వాసనాయుడు చెప్తే వాళ్ళ పేర్లు చెప్పడం ఏంటి అనే ఉద్దేశంతో నాతో మాట్లాడడం జరిగింది. తర్వాత మరి మీరే వెళ్ళారు కోండ్రు మురళి గారి దగ్గరికి వెళ్ళి మీరు ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని ఇక్కడ నుండి బాగా రావాలని చెప్తే నేను ఆలే తప్పను అలాంటి పరిస్థితిలో నువ్వెంత అన్నట్టు మాట్లాడి మీ సమక్షంలో మాట్లాడారు. మరి మీరే చూశారు. మరి కొంతమంది వెళ్ళారు కదా, మరి ప్రవీణ్ గారు, అదేవిధంగా శ్రావణ్ గారు, తర్వాత LVR గారు, మీరందరూ వెళ్తే మరి మీ సమక్షంలోనే మరి నేను ఆ డబ్బును వీళ్ళు చేయనని అన్నప్పుడు ఈరోజు జనసేనుడు ఒక ఇన్ఛార్జినే పట్టించుకోలేని పరిస్థితి ఉంటే రేపు జనసేనకి ఏ విధంగా చేస్తాన్న ఆలోచనతో నేను ఇండిపెండెంట్గా వెళ్ళడం జరిగింది. ఇండిపెండెంట్గా నామినేషన్ వేసినప్పటికి కూడా ఇండిపెండెంట్ అయిపోయిన తర్వాత నామినేషన్ వేసిన తర్వాత కూడా మరి నేను ప్రెస్ మీట్లో పెట్టి నాకు అధిష్టానం చెప్తే పవన్ కళ్యాణ్ ఫోన్ చేసిన అధిష్టానం చెప్పిన నేను విత్డ్రా అయిపోతానని చెప్పడం జరిగింది. కానీ ఒక్కరు పట్టించుకోలేదు. 29 వరకు టైం ఉంది విత్డ్రాలు. కానీ 28వ తేదీనే మరి కోండ్రు మురళి గారు మరి మనోహర్ గారు చెప్పించేసి నా ఇన్ఛార్జిని తొలగించేటట్టు చేశారు. అంటే ఇన్ఛార్జిని తొలగించడానికి టైం ఉంది, కానీ అధిష్టానం కానీ వీళ్ళు నాతో మాట్లాడి ఏదో చేయాలని తగ్గించాలని ఆలోచన కూడా లేకపోవడం ఇది మానసికంగా చాలా బాధపడే విషయం. ఈరోజు పేదవాడికి లేకపోతే
అంటే చిన్న పార్టీ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 10 పైసలు వాటా ఉన్న జనసేన పార్టీ గౌరవించి ఒక మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందు పవన్ కళ్యాణ్ గారు, వెనుక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ పరిస్థితి లేదు. మరి ఆ విధంగా మనస్తాపడే నేను పోటీ చేయడం జరిగింది. కానీ ఏదో డబ్బు కొవ్వెక్కిపోయి నేనేం చేయలేదు. తర్వాత నేను కోరేది ఏంటంటే, మన జనసైనికులే చెప్పారు, మరి మీరు అందరూ ఉన్నారు, మరి మీరు ప్రెస్ మీట్ పెట్టండి అని చెప్పారు. ప్రెస్ మీట్లు పెట్టాం. ఒకవేళ మీరు 5 రోజులు స్పందించకపోతే మేము రెబల్గా వేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని ఎవరూ స్పందించలేదు. మరి ఇప్పటికైనా సరే నేను కోరుకున్నది, ఇప్పటికీ మిగతా నియోజకవర్గాల్లో మరి టికెట్ రాకపోతే మరి పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సీ కాల్ చేయడం, కార్యాలయం ధ్వంసం చేసేది, ఈ రోజుకి కూడా ఒక్క జెండా కూడా, ఒక్క ఫ్లెక్సీ కూడా ఈరోజు అలాగే పార్టీని అలాగే ఉంచాము, కార్యాలయాన్ని అలాగే ఉంచాము మా పవన్ కళ్యాణ్ గారి పట్ల. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జన సైనికులని, వేరే పార్టీ వారు కాదు. ఈరోజు మీరు తెలుగుదేశం, ఈరోజు మనం ఉమ్మడిలో ఉన్నాం, ఒక ఎంపీ ఓటు మరి ఎలాగో మనం తెలుగుదేశం వెయ్యాలని చెప్తున్నాం. మరి జనసేన పార్టీ ఇక్కడ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరందరూ తెలుగుదేశం ఓట్లు వేసినా సరే ఇక్కడేమొచ్చి మరి మన ఈ జనసేన ఓట్ల కింద లెక్కల్లో చూపిస్తారని కూడా నాకు లేదు. మరి అలాంటి పరిస్థితిలో మీరందరూ నన్ను అభిమానించి, మీ కుటుంబ సభ్యుడిని కాబట్టి నన్ను ఆదరించి మరి ఎమ్మెల్యే ఓటు కొండ గుర్తుకు వేసి మన పార్టీ బలాన్ని కూడా చూపించాలని మిమ్మల్ని అందరినీ మీరు నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఓడినా గెలిచినా, ఈరోజు మీరందరూ ఈ రోజుకైనా సరే జన సైనికులందరూ కలిసి మరి నాకు గెలిపించాలనుకుంటే ఈ రోజు కూడా గెలుపు చాలా సునాయాసంగా ఉంటుంది. ఒకవేళ రేపు గెలిచినా గెలవకపోయినా సరే నేను జన సైనికులకు అండగా ఉంటాను, ఇక్కడే ఉంటాను, ఈ ఆఫీసులోనే ఉంటాను, జన సైనికులకు అండగా ఉంటానని మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై జనసేన.